హలో. హలో. ఎవరు? గోపి గారు మాట్లాడేది? అవునండి. సార్, రాత్రి నిన్న నైట్ అనుకుంటా, నైట్ మొన్న లైవ్ పెట్టారు. దేని గురించి అండి? అది చర్చిల్లో మైకులు పెడితే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఏంటి అనే దాని గురించి అవునవును. పెట్టారు. ఇప్పుడు దానికన్నా అదే ఏరియాలో టెంపుల్స్ పెట్టొచ్చు కదా. టెంపుల్స్ ఎందుకంటే టెంపుల్స్ పెట్టుకోవచ్చు అండి, టెంపుల్ కి పర్మిషన్ అవసరం లేదు. కాదు కాదు, నేను అనేది మీరు వేరే రకంగా తీసుకున్నారు దాన్ని. నేను అనేది ఇప్పుడు ఎక్కడైతే హిందూస్ మెజారిటీ ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు లేకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హరిజన వాడు కానీ మాలపల్లి కానీ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో ఒకప్పుడు 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలు హిందూసే. అయితే ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ ఏదేదో జరిగి ఇప్పుడు కన్వర్ట్ అయ్యారు కదా, మనకు తెలిసిన విషయమే కదా అది. నాకు తెలియదండి, చెప్పండి అసలు మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అంటే అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళ మీద కేసులు పెట్టడం కన్నా ఒక హిందూ టెంపుల్ ని పెట్టి మీరు ఇన్స్పైర్ చేయొచ్చు కదా వాళ్ళని అని నేను చెప్తున్నా. హిందూ టెంపుల్ పెట్టి ఎవరిని ఇన్స్పిరేషన్ ఎవరిని చేయాలి? ఇప్పుడు ఒక క్రిస్టియన్ కుటుంబము హిందూ కుటుంబం ఉంటుంది సార్. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు భారతదేశంలో చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మీకు ఐడియా ఉందా? ఉన్నాయి కదా. మరి పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ దొంగతనాలు జరుగుతున్నాయా జరగట్లేదా? జరుగుతాయి కదా ఆటోమేటిక్ గా. మరి కదా, అంటే వాడేంటి, నువ్వు ఎన్ని శిక్షలు వేసినా ఎన్ని చెప్పినా వాడి బుద్ధి మారదు. అలానే నువ్వు ఎంత మంచిదని చెప్పి ఈ మతంలో చూపించి హిందూ మతంలో చూపించి ఎంత చెప్పినా వాడికి నచ్చదు. ఎందుకంటే క్రిస్టియన్స్ పాస్టర్లు ఏం చెప్తారంటే యేసయ్య అనేవాడు అన్ని ఫ్రీగా ఇస్తాడు మనకి, నువ్వు ఉప్పు పప్పు. వినండి వినండి శాంతం వినండి, మీరు ప్రశ్న అడిగా నన్ను సమాధానం చెప్పనండి. మీరు మధ్యలో అడ్డుపడ్డారు అనుకో, నాలో ఉన్న యెహోవా బయటకు వస్తాడు, మీరు తట్టుకోలేరు. నేను చెప్పేది వినండి శాంతం, మీరు ఫస్ట్ విన్న తర్వాత మాట్లాడండి. నీకు ఈ పాస్టర్లు ఏం చెప్తారు, నువ్వు చర్చికి వచ్చే రోజు చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే నీకు ఉప్పు పప్పు కందిపప్పు పెసరపప్పు అన్ని దేవుడు ఇస్తాడు యేసయ్య అని చెప్తారు. నీకు రోగం వస్తే హాస్పిటల్ కూడా పని లేదు, ప్రభు ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది అని చెప్తారు. మరి ఈయనే చాలా మంది మూర్ఖులు ఉంటారు కదా, మరి అందుకని వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళిపోతారు. హిందూ దేవుళ్ళు ఎవరు కూడా నేను ఫ్రీగా ఇస్తారా, నన్నమ్ము అని చెప్పి అలా అడుక్కోరు. హిందువులు అడుక్కోరు, హిందూ మతం అడుక్కోరు. కాబట్టి ఎవరైతే అడుక్కుంటారో వాళ్ళ దగ్గర ప్రజలు వెళ్తాం అనేది సహజం కదా, దాన్ని మనం కాదనే మనం ఏమి చేయలేము కూడా. ఇప్పుడు చెప్పండి మీ డౌట్ ఏంటి? అంటే మీ వీడియోస్ విని చాలా మంది క్రిస్టియన్ గా మారిన వాళ్ళు హిందూగా అవును, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆశ అనేది లేదు కాబట్టి, అదే వాళ్ళకి ఆశ అనేది లేదు కాబట్టి దీంట్లో దరిద్రం ఉందని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు బయటకు వస్తున్నారు. సపోజ్ భార్య భర్త తల్లిదండ్రి కుటుంబం అంతా కూర్చొని బైబిల్ చదవలేదని చెప్పి నేను చాలా వచనాలు చూపించాను. కళ్ళు పిసికించుకోవడం, నోట్లో పెట్టి చీకటం, ఇవన్నీ ఉన్నాయి పదాలు, అవన్నీ చూపించి అసహ్యం వేసి వాళ్ళకి ఇంత దరిద్రం ఉందా దీంట్లో మేము ఉండమని చెప్పి వాళ్ళకి సిగ్గుశరం ఉంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు. సిగ్గుశరం లేని పాస్టర్లు ఈ రోజు ఎంతో మంది ఉన్నారు మా చర్చిల్లో. సిగ్గుశరం లేని వాడు దాంట్లోనే కూర్చుంటాడు, వాడికి అవసరం లేదు, వాడికి అన్ని ఫ్రీగా వచ్చేది కావాలి. ఇప్పుడు ప్రజలంతా ఎలా, ఇప్పుడు మీరు ఒకటి అడగచ్చు, క్రిస్టియానిటీ మతం ఎలా అభివృద్ధి చెందుతుందో నేను చెప్తున్నాను వినండి. అన్ని ఫ్రీగా వస్తాయని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని ఫ్రీగా ఇస్తున్న దానికే ఓటేస్తున్నారు ప్రజలు. అలానే ఏసై కూడా అన్ని ఇస్తారని చెప్పి ఏసైకే ఓటేస్తున్నారు అందరూ. ఏదేదో నేనే మీరు అన్నది దాని గురించి నేను మాట్లాడుతున్నానండి. మీరు ఏమన్నారు ఇందా, ఏమండి వాళ్ళు మారరు, మారతారండి? మారండి బాబు, సిగ్గు శరం లేని మారతారండి. సిగ్గు శరం లేనోళ్ళు మారరు, సిగ్గు శరం ఉన్నోళ్ళు మారతారండి. నేననేది వాళ్ళ కోసం మరి నేననేది టెంపుల్స్ పెట్టమనేది. టెంపుల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, దేవుడు మీ ఇంటికి రాడండి, దేవుడి దగ్గరికే మీరు వెళ్ళాలి. హిందూ హిందువులు చెప్పి ఇప్పుడు మేము చెప్పే సనాతన ధర్మం యొక్క రూల్ ఏంటంటే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి తప్ప దేవుడు నీ దగ్గరికి రాడు. అదే క్రిస్టియానిటీ అనుకోండి, దేవుడే నీ దగ్గరికి వస్తాడు, దేవుడి దగ్గర నువ్వు వెళ్ళాల్సిన పని లేదని చెప్తారు క్రిస్టియన్స్. సనాతన ధర్మానికి క్రిస్టియన్ మతానికి అదే తేడా. అంటే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళాలి, దేవుడిని మనం దర్శించుకోవాలి, దేవుడిని మనం పూజించాలి తప్ప మీ ఇంటి ముందర మీ ఇంటి పక్కన గుడి కట్టేసి రారా బాబు నీకు అన్ని ఫ్రీగా దేవుడు అన్ని ఇచ్చేస్తాడు మేము చెప్పమండి.
దేవుడు అంటే అటైతే విశ్వాసం టెంపుల్ మాత్రమే. దేవుడి కంటే కూడా తల్లిదండ్రులు ముఖ్యమని సనాతన ధర్మం చెప్తుంది. తర్వాత అటైతే గురువులు టెంపుల్ ముఖ్యమని చెప్తుంది. కట్టకూడదు. తర్వాతే దేవుడు లేస్తని చెప్తుంది. అటైతే టెంపుల్ కట్టకూడదు అలా అయితే. ఎవరు చెప్పారు నీకు? మీరే ఇప్పుడు అంటున్నారు పిల్లలు కదండి, పుట్టిన టెంపుల్ తర్వాత మనం ఒక దగ్గరికి- నిమిషం అయ్యా, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా కాపురం చేయటం ఎందుకు? ఆపేసే పోతుగా. పిల్లలు పుట్టిన తర్వాత కాపురం చేస్తున్నారా లేదా? మీరే టెంపుల్ దగ్గర అవునండి, టెంపుల్ ఎందుకు కట్టుకో? టెంపుల్ ఒకటి కట్టుకొని అందరు దాని దగ్గరికి వెళ్ళాలి తప్ప టెంపుల్ తెచ్చి మీ ఇళ్ళ దగ్గరికి రాదు. అది దేవుడు మీ ఇళ్ళ దగ్గర రాదు, దేవుడి దగ్గరికే మీరు వెళ్ళాలి. అంటే మీరు ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఊరికి ఒక 100 మంది జనాలు, 10 ఇళ్ళు ఉంటే 10 చర్చిలు ఉన్నాయండి, గుళ్ళు కూడా అన్ని కట్టమని చెప్తున్నారా మీరు? కాదు విలేజ్ కి ఒక టెంపుల్ కట్టుకోవాలంటున్నా నేను. ఆల్రెడీ ఉంది కదా, ప్రతి విలేజ్ కి ఒక టెంపుల్ ఉంటుంది. లేవండి బాబు, చెప్పేది అందుకే మీకు ఇప్పుడు లేవా? లేకపోతే మీరు కట్టండి. కాదండి, లేవు కాబట్టి మీరు కట్టండి, సరిపోద్ది. నేను అదే చెప్తున్నా. సలహా ఇచ్చారు కదండి, మరి మీరు కట్టండి టెంపుల్ అంటున్నాను నేను. నేను కట్టడానికి రెడీగానే ఉన్నాను. కొంతమంది కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ ద్వారా యూట్యూబ్ లో ఏమన్నా చెప్తారేమని. అదేనండి, మీరు కట్టండి, మీ ఊర్లో సపోర్ట్ జనాలు తీసుకోండి. నేనేం సపోర్ట్ చేస్తాను దానికి? మా ఊర్లో అందరూ క్రిస్టియన్స్ అండి, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎందుకు చేయరు సపోర్ట్? క్రిస్టియన్స్ ఎందుకు చేస్తారండి? చేయకపోతే మీరు కట్టండి. నేనే కడదాం అనుకుంటున్నాం. అదే నేను కట్టండి కట్టండి కట్టండి, ప్రయత్నం చేయండి. గుడి అంటే పెద్ద లక్షల కోట్లు అవసరం లేదండి. చిన్నగా 4 ఇటుకరాళ్ళు పెట్టి దాని లోపల దేవుణ్ణి పెట్టుకుని అది గుడి అయిపోద్దండి. మనకి భక్తి అనేది ఉండాలి కానీ లక్షల కోట్లు పెట్టి గుడి కట్టక్కర్లేదండి. చిన్న మనకున్న 1000 రూపాయలు ఇచ్చినా చిన్న గుడి కట్టుకోవచ్చు. దానికి ఓ చిన్న బొమ్మ పెట్టుకొని గుడి అని చెప్పి మీరు దాన్ని పెట్టుకోవచ్చండి. నువ్వు రోజు దానికి నైవేద్యాలు ఏం అవసరం లేదండి. ఒక పత్రమో, ఒక ఫలమో, ఏదోటి ఆ దేవుడికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని వస్తే చాలండి. ఆ దేవుడికి దశమ భాగం కూడా ఇవ్వక్కర్లేదు. దేవుడు దశమ భాగమా? ఏసైకి దశమ భాగం ఇస్తున్నారు కదా, అలానే సనాతన ధర్మంలో ఏ దేవుడు కూడా దశమ భాగం ఇవ్వక్కర్లేదు. ఒక పండు, ఒక ఆకు, ఒక ఫలమో ఏదో ఒకటి పెడితే సరిపోతుంది. పాస్టర్కి ఇస్తారండి బాబు. ఏంటి మీకు ఐడియా లేదనుకుంటా. దేవుడికి ఎవరు వాళ్ళు పాస్టర్లకు ఇస్తారు దశమ భాగం. అవును, నేను అదే చెప్తున్నా. కాదు ఏసు వచ్చి చెప్పినా ఈ జనాలు ఏదో కానీ పాస్టర్లు చెప్తే ఏంటో తెలుసా నీకు? ఏసు కంటే కూడా పాస్టర్లే ముఖ్యం ఈ క్రైస్తవులకి. మీకు తెలుసో లేదో, ఇంకా ఆ విషయం మర్చిపోయినట్టున్నారు మీరు. నేను ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు పూజారిని చెప్పిందే నమ్ముతాం కానీ మనం రాముడు చెప్పింది నమ్ముతాం. పూజారులు స్వార్థం కోసం పనిచేయరు కదండి, పాస్టర్లు స్వార్థం కోసం పనిచేస్తున్నారు కదా. ఎవరు వాళ్ళు ఉంటారులేండి. ఎవరు చెప్పారండి మీకు? కన్క్లూడ్ అలా చేయకూడదు. ఎవరు చెప్పారు మీకు? నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. ప్రపంచంలో దొంగ నా కొడుకులు ఎవరయ్యా అంటే పాస్టర్లు అని స్టేట్మెంట్ ఇస్తా. మీరు కాదనగలరా? నేను స్టేట్మెంట్ ఇస్తాను. ప్రపంచంలో కల్లా పూజారు దొంగ నా కొడుకులు అంటారు. ఏ లంజోడికి చెప్పాడు నీకు? మీకు ఏ లంజోడికి చెప్పాడు? నువ్వే చెప్పావు నాకు. లంజా కొడక నీ అమ్మ గొర్రె నా కొడక, నీ నెంబర్ లేదనుకున్నావు నా దగ్గర. గొర్రె లంజా కొడక, నువ్వు గుడి కడుతున్నావు అంటరా? ఎరా నీ అమ్మ దొంగ లంజా కొడక, సిగ్గుశారం ఉందంటారా చెప్పుకోవడం? గుడి కడుతున్నావు, ఎందుకు అబద్ధం చెబుతావు? నువ్వు క్రిస్టియన్ అంటే నాకు ఎందుకు అబద్ధాలు చెప్తావు?